ధర్మానగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభించిన శ్రీ కె రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధి 55వ వార్డ్ ధర్మానగర్లో క్రాంతి యువజన ప్రగతి మండలి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. ఈరోజు ఆ విగ్రహం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కె రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కె రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని మన దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, స్టాండింగ్ కమిటీ సభ్యులు కంటిపాము కామేశ్వరి, కార్పొరేటర్లు కె అనిల్ కుమార్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, బొడ్డెటి కళ్యాణ్ రామ్, ప్రముఖ న్యాయవాది బైపా అరుణ్ కుమార్, సింహాచలం దేవస్థానం బోర్డు సభ్యులు సప్పంగి శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు కెపి రత్నాకర్, 55వ వార్డు నాయకులు ఎడ్ల సింధార్థ, ఎర్రంశెట్టి శ్రీనివాస్, సొండి సురేష్, స్వామి, కరుణ, నాగలక్ష్మి, కమిటీ మెంబర్లు జ్యోతి శంకర్, మోహన్, భరత్, మహేష్, శివ, క్రాంతి, యూత్ బాయ్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఎన్నో దేశాలు వెలువలు నడుపుతున్నాయి. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం కానీ, ప్రజాస్వామ్యయుతంగా కానీ పరిపాలన సాగుతుందంటే దానికి కారణం కేవలం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించిన పవిత్ర గ్రంథం రాజ్యాంగాలు మాత్రమే. మనందరికీ కూడా తెలుసు, ఒక పేద కుటుంబంలో, నేను ఎందుకంటే దళిత కుటుంబం అని ఎప్పుడు కూడా అన్నాను, ఒక పేద కుటుంబంలో 1891 ఏప్రిల్ 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గా ఆయన నామకరణం, ఎందుకంటే తండ్రి గారి పేరుకు మనందరికీ కూడా తెలుసు. ఆయన జన్మించి చిన్నతనం నుంచి కూడా, అంటే స్కూల్ డేస్ నుంచి కూడా, పాఠశాల విద్యాభ్యాసం నుంచి కూడా, అంటే మనకు ఇలాంటి కారణ జన్మలు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కారణ జన్మలు, మానవ జన్మలోనే కొంతమంది దైవ సమానులుగా కారణ జన్మలుగా ఆయన జన్మించడం జరిగింది. కాబట్టి పాఠశాల విద్యాభ్యాసం నుంచి కూడా ఉన్నతమైన భావాలతో పాటు సేవా గుణం, సమానత్వం రావాలి. మనతో పాటు ఉన్న అందరూ కూడా స్కూల్ ఏజ్ నుంచి కూడా తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆయన ఆనాడు మనందరికీ కూడా తెలుసు, భారతదేశంలో ఉన్న వివక్షను కూడా చాలా సమర్థవంతంగా స్కూల్ వయసు నుంచి కూడా ఎదుర్కొని, ఆ రోజుల్లోనే చిన్న వయసులోనే ఎవరైతే కులాహంకారంతో లేకపోతే ధనాహంకారంతో పదవి వ్యామోహంతో వ్యవహరిస్తున్నారో పెద్దల మనసులో చిన్న వయసులోనే కూడా మార్పు తీసుకొచ్చే విధంగా ఆయన జీవన శైలి యుక్త వయసులోనే ఆయన ఆలోచన ద్వారా కూడా తీసుకొచ్చిన గనుడు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన అలాంటి కుటుంబంలో పుట్టి ఒక పట్టుదల, కృషి, సంకల్పం ఉంటే ఎవరు దేనికి అతిథులు కాదు, మనం ఏదైనా సాధించగలుగుతాం అనే దానికి ఆయన రోల్ మోడల్. ఎందుకంటే అలాంటి కుటుంబంలో పుట్టి ఆయన కొలంబా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అభ్యసించడం కానీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆర్థిక శాస్త్రం ఆయన అభ్యసించడం కానీ, రాజకీయ శాస్త్రం కానీ, ఎందుకంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఈ ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి విజ్ఞాన సముపార్జన చేసి, ఆ విజ్ఞాన సముపార్జనందరినీ కూడా ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలందరినీ కూడా అభ్యున్నతి కోసం తన విజ్ఞానాన్ని, తన చదువుని, తన తెలివితేటల్ని, తన మేధావితనాన్ని కూడా ఈ దేశం కోసం అర్పించిన ఏకైక నాయకుడు ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన యుక్త వయసు నుంచి ఆయన పరమపదించే వరకు కూడా, ఆయన మనందరూ కూడా తెలుసు, 1956 డిసెంబర్ 6వ తారీఖున ఆయన పరమపదించే వరకు కూడా ప్రతి క్షణం కూడా ఏ విధంగా ఈ దేశంలో ఉన్న అసమానతలను తొలగించాలి, ఏ విధంగా ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకురావాలి, ఏ విధంగా సమానత్వాన్ని తీసుకురావాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుని, ఎలాంటి కార్యక్రమాల ద్వారా సమానత్వాన్ని తీసుకొచ్చి అండరానితనాన్ని సాగుకొని పేదరికాన్ని నిర్మూలించగలుగుతామని ఆయన చేసిన ఆలోచన ఫలితమే ఈరోజు మన దేశంలో ఈరోజు ఎంతో కొంత ఈరోజు అనుభవించగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆయనే. ఇప్పుడు ఇందాక తైనాల విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆయన కలవడం అనేది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్యం. నిజంగానే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాజకీయ శక్తులు ఈరోజు హిందుత్వం పేరుతో ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా, రాజ్యాంగ విలువలు కూడా కాలరాసే ప్రయత్నం చేస్తూ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని భారతదేశం అంటే ఒక పూర్ణ కుంభం.
అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి కూడా ఇప్పటి నుంచో కూడా సాంప్రదాయబద్ధంగా జీవించే ప్రాంతం భారతదేశం. అలాంటి భారతదేశంలో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు కొన్ని పార్టీలు ఏదో వాళ్ళ ఓట్ల కోసమో సీట్ల కోసమో వాళ్ళ రాజకీయ వారసత్వాలు కానీ లేకపోతే వాళ్ళ రాజకీయ ఉనికిని కానీ కాపాడుకోవడం కోసం ఈ రోజు కులం రంగు పోలే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు ఆయన అందించిన మహా గ్రంథం రాజ్యాంగాన్ని ఈ రోజు చేసిన రాజ్యాంగ ఫలితంగానే పేద వర్గాలన్నీ కూడా అభ్యున్నతి సాధిస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఆయన కోరుకున్నది ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ముఖ్యంగా అందరికీ కూడా అందాల్సింది చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి అణగారిన వర్గాలకు సంబంధించి పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ప్రభుత్వాలే బాధ్యతగా తీసుకుని విద్యను అందించి విజ్ఞాన సముపార్జన అందించాలనేది అంబేద్కర్ గారి ఆశయం. రెండోది, ఈ దేశంలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వాలే బాధ్యత తీసుకుని ఆరోగ్య భద్రత కల్పించాలనేది కూడా ఆయన ఆలోచనలో ప్రధానమైనది. మూడోది, ఉపాధి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా అణగారిన వర్గాల వారికి ఉపాధి కల్పించాలని ఆయన తపన పడటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది, మనం ఇలా అంబేద్కర్ గారి విగ్రహాల ఓపెనింగ్ లో లేకపోతే ఆయన జన్మదినం రోజు లేకపోతే ఆయన వర్ధంతి రోజు ఆయన ఆశయాల గురించి రాజ్యాంగం గురించి మాట్లాడుకోవడం కాకుండా చిత్తశుద్ధితో ఆయన ఆశయాల కోసం ఆయన ఆలోచనలు అమలు చేయడం కోసం మనందరం కూడా ఈ రోజు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం రాజకీయాలు చూస్తున్నాం. ఎన్నికల సమయంలో వాగ్దానాల్లోనో లేకపోతే మేనిఫెస్టోలోనో అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి ఆలోచనల గురించి, అంబేద్కర్ ఆశయాల గురించి మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో నిజాయితీతో ఎవరు కూడా ఆయన ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్లిన పాపాలు పోలేదు. నాకు తెలిసి రాజకీయాలు